హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. నేను ఈరోజు మీకు ఒక మందుని చూపించబోతున్నాను. అది తయారు చేసుకోవడానికి ముందు దాని ఉపయోగాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ మందు తలనొప్పికి, నడువు నొప్పికి, మోకాళ్ళ నొప్పులకి, కాళ్ళు తిమ్మిర్లకి, చేతి తిమ్మిర్లకి, కండరాల నొప్పులకి, జలుబుకి ఎంత బాగానో ఉపయోగపడుతుంది. మీకు జలుబు చేసినప్పుడు దీన్ని కొంచెం నీటిలో వేసుకుని ఆవిరి పట్టుకుంటే మీకు జలుబు తగ్గుతుంది. ఇది ఆవిరి పట్టుకోవడమే కాదు, పెద్దవాళ్ళు అయితే దీన్ని ముక్కుకి రాసుకుని కొంచెం నుదుటికి, వీపుకి, గుండెలకి రాసుకుని మర్దన చేసుకుంటే మొత్తం ఊపిరితిత్తుల్లో ఉన్న ఈ కఫం అంతా కరిగిపోతుంది. అదే చంటి పిల్లలైతే, అది చంటి పిల్లలంటే 3 నెలల వయసు పిల్లల నుంచి కూడా అరిపాదాలకి రాసి మర్దన చేసి సాక్సులు వేయండి. వాళ్ళకి జలుబు తగ్గిపోతుంది. వాళ్ళకి ముక్కుకి అది అస్సలు రాయొద్దు, అరిపాదాలకు మాత్రమే రాయండి. కొంచెం ఘాటుగా ఉండడం వల్ల తట్టుకోలేరు. దీనిని ఒక్కసారి తయారు చేసుకుంటే మీకు ఇంచుమించు 3-4 సంవత్సరాలు ఉంటుంది. ఇది నేను 2 సంవత్సరాల క్రితం తయారు చేసుకున్నది. ఇంకా ఉంది, మీకు చూపించడం కోసం నేను మళ్ళీ తయారు చేసి పెట్టుకున్నాను. దీన్ని ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ ప్లేసుల్లో దీన్ని ఇలా రాసుకుని బాగా మర్దన చేసుకోండి. అప్పుడు నొప్పి తగ్గిపోతుంది. ఇంట్లో వాళ్ళకి కరోనా ఉన్నా లేకపోయినా సరే ప్రతిరోజు దీన్ని ఆవిరికి పట్టుకోండి. ఏదో ఒక టైంలో, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక టైంలో ఇది వేసుకుని ఆవిరి పట్టుకుంటే మీకు కరోనా భయం అన్నదే ఉండదు. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో, దీని తయారీ విధానం ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. మింట్ క్రిస్టల్, దీన్ని పల్లెటూరులో ఖజానా అని కూడా అంటారు. ఇది 10 గ్రాములు. ముద్ద కర్పూరం 10 గ్రాములు. వాము పువ్వు 10 గ్రాములు. నువ్వుల నూనె 120 గ్రాములు. తేనె మైనం 60 గ్రాములు. వీటన్నిటిని ఇప్పుడు మనం చూసుకుందాం. దీనికి ఒక గాజు సీసాని, ఖాళీ గాజు సీసాని మిషన్ మీద పెట్టుకుని వాటి బరువును చూద్దాం. ముద్ద కర్పూరం 10 గ్రాములు. వాము పువ్వు 10 గ్రాములు. మింట్ క్రిస్టల్ 10 గ్రాములు. ఈ 3 ఒక సీసాలో కలిపి పెట్టుకోవాలి. ఈ మూడింటిని కలపడం వల్ల అది కొంచెం సేపటికి కరిగిపోయి నీరులాగా అయిపోతుంది. కరగకపోయినా మీరేమీ ఇబ్బంది పడనవసరం లేదు. అది మనం వేడివేడి నూనెలో వేసినప్పుడు మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు నువ్వుల నూనె, తేనె మైనం కూడా బరువు చూసుకుందాం. తేనె మైనం 60 గ్రాములు వేసుకోవాలి. తేనె మైనం అంటే బీవాక్స్. ఇప్పుడు దీంట్లో స్వచ్ఛమైన నువ్వుల నూనెని కలపండి. అది 120 గ్రాములు. నువ్వుల నూనె అందుబాటులో లేని వాళ్ళు ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ కలుపుకోవాలి. ఆవు నెయ్యి అయితే స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించాలి. కొబ్బరి నూనె కూడా అంతే. ఇప్పుడు ఈ తేనె మైనాన్ని, నువ్వుల నూనెని వేడి చేయాలి. మీరు గ్యాస్ మీద పెట్టుకున్నా సరే, ఇలా ఓవెన్లో పెట్టినా సరే బాగా వేడి చేసి మొత్తం మైనమంతా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన దాంట్లో ఇందాక మనం తూచిపెట్టుకున్న వాము పువ్వు, కర్పూరం, మింట్ క్రిస్టల్ అన్నీ కలిపేయాలి ఇందులో వేసి. ఎంత ఘాటైన వాసన వస్తుందంటే ఈ స్మెల్కే మొత్తం మన ముక్కులో ఉన్న బ్లాక్స్
మొత్తం తల పట్టేయడం అన్నీ వదిలిపోతాయి అసలు. ఆవిరి కూడా పట్టుకోక్కర్లేదు, అంత ఘాటుగా ఉంటుంది ఈ వాసన. ఇది బాగా చల్లారిన తర్వాత మీకు ఖాళీగా ఉన్న ఏ సీసా అయినా సరే తీసుకుని అందులో స్టోర్ చేసుకోండి. అది గాజు సీసా మాత్రమే అయి ఉండాలి. పూర్తిగా చల్లారితే గట్టి పడిపోతుంది. పూర్తిగా చల్లారకుండానే ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక సీసాలోకి తీసేసుకోండి. నాకు ఈ సీసా నిండిపోగా ఇంకొక చిన్న సీసాలోకి కూడా వచ్చింది. అదే మనం బయట బోలు ఖరీదు పెట్టి కొంటాం. చిన్న చిన్న బాటిల్స్ ఇస్తాడు వాడు. అది ఎంత బోలు కాస్ట్. ఇది చూడండి, 2 సీసాలు అయ్యాయి నాకు. ఇది 3-4 సంవత్సరాలు ఉన్నా కూడా పాడవదు. దీన్ని అందరూ తయారు చేసుకొని మీరు కూడా ఉపయోగించుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు మీకు దొరకకపోతే నేను అమెజాన్ లింక్ పెడతాను, తెప్పించుకోండి ఆన్లైన్లో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడే మందు. సర్వేజన సుఖినో భవంతు.